రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ములాఖత్ అయ్యారు. ఇక 4.5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక అందులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్కు పంపించారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రం బాగుండాలనే చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దాంట్లో భాగంగానే వారికి నా సాలిడారిటీ ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను. ఒకటే అనిపించింది, చంద్రబాబు నాయుడు గారికి నాకు గతంలో కూడా పాలసీల పరంగా కానీ భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. నేను విడిగా కూడా పోటీ చేశాను. పాలిటిక్స్లో జనసేన తరపు నుంచి నేను తీసుకున్న నిర్ణయం, రాష్ట్రం బాగుండాలి, దేశ సమగ్రత చాలా బలంగా ఉండాలని కోరుకునేవాడిని. 2014లో జనసేన ప్రారంభించినప్పుడు ఆ రోజున కూడా నేను కోరుకుంది, అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్